నల్గొండ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. నామినేషన్ సందర్భంగా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లోని లక్ష్మీ గార్డెన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ క్లాక్టర్ వరకు కొనసాగింది. అనంతరం కలెక్టరేట్లోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాయక్తో కలిసి బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ప్రజలలో ఉత్సాహం కనిపిస్తుందని, గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు అర్థమైందని అన్నారు. రుణమాఫీపై మాట మార్చారని, అన్నదాతలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సీఎం రేవంత్ బూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాడని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణమాఫీకి అంత తొందర ఎందుకని అంటున్నాడని, రేవంత్ ఏమో రుణమాఫీ ఆగస్టులో చేస్తామని తలా ఒక మాట మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీవి అన్ని అబద్ధాలేనని, ఇక్కడున్న ఓ జిల్లా మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అని అంటున్నాడని, ఇలాంటి వారిని చెప్పుతో కొట్టేందుకు రైతులు రెడీగా ఉన్నారన్నారు. నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు ప్రస్తుత మంత్రులని హెద్దవా చేశారు. పార్లమెంటు ఎన్నికలలో ఎగిరేది గులాబీ జెండా అని, రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తోందని తెలిపారు. గులాబీ జెండా కేసీఆర్ కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని, పదవుల కోసం నోరు మూసుకున్న నాయకులు కాంగ్రెస్ వాళ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులని, అలాంటి వారిని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సాగర్ నీళ్లను దోచుకుపోతుంటే మంత్రులు టైంపాస్ చేస్తున్నారని, కనీస సోయి లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సాగర్ డ్యాం మీదకు పోయే దమ్ము వీళ్లకు లేదని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి వీటన్నిటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈరోజు నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆశీర్వాదంతో అవకాశం పొందిన కంచెల కృష్ణారెడ్డి గారు నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనే విషయం అర్థమవుతూ ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా స్పష్టమైన చర్చ జరుగుతుంది. గతంలో చాలా సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు అనేకం వచ్చినాయి. సరే, ఆ ప్రభుత్వాలు విఫలమైనయా సఫలమైనయా అని తెలియడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇవాళ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రజలు భావించడానికి 100 రోజులు కూడా పట్టలేదు. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అని, ఇది మోసపూరిత ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం వీళ్ళకి లేదని, పూటకొక మాట మార్చే పార్టీ ప్రభుత్వం అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళే పెట్టుకున్న డేట్లు, ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఉన్న 13 పథకాలు డిసెంబర్ 9 నాడే అమలు చేస్తామని చెప్పి స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన కావచ్చు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్న అనేక మంది కావచ్చు, వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కావచ్చు, అనేక సభల్లో చెప్పినారు, ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకి వాస్తవానికి రైతు బంధు గత ప్రభుత్వం కేసీఆర్ గారు డబ్బులను రెడీ చేసి విడుదల చేయడానికి సిద్ధపడితే స్వయంగా కాంగ్రెస్ పార్టీ పోయి కంప్లైంట్ చేసి ఆపడమే కాకుండా రైతాంగానికి స్పష్టంగా చెప్పిండ్రు, మేమే ఆపినాం, రైతు సోదరులారా బాధపడొద్దు, ఇవాళ ఇస్తే మీకు 10 వస్తున్నాయి, కేసీఆర్ గారు ఇస్తే డిసెంబర్ 9కి అయితే నేను 15 ఇస్తాను అని స్వయంగా వారి నోటితో మాట్లాడిన మాటలు అనేకం మన ముందున్న వీడియోలోనే చూస్తున్నాం మనం సాక్ష్యాలు. రుణమాఫీ 9వ తారీఖు చేస్తున్న మాట అలా ఉంది. ఇంకా అనేక హామీలు అన్నీ కూడా 9వ తారీఖుకి చెప్పినాడు. ఆ తర్వాత జనవరి 1 అన్నాడు, ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నాడు. అర్థమైపోయింది ప్రజలకు. దాంట్లోనే ముఖ్యమంత్రి ఒక తీరుగా మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి ఇంకొక తీరుగా చెప్తున్నాడు. యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు అదే వేదిక మీద నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా నాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో హామీ ఇచ్చిండ్రు. మీ అందరి సాక్షిగా మీ అందరి దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిండు, మేము చెప్పలేదు ఎప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నమాట. అంటే తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మొన్న ఈయన ఆగస్టు అని చెప్పినాడు ముఖ్యమంత్రి, కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మేము ఎప్పుడనేది డేట్ చెప్పలేదు, ఎప్పుడో ఒకప్పటికి చేస్తాం రుణమాఫీ. వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన చేస్తారండి, ఏడాదికి 2 ఏళ్ళకో ఏమైంది, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. ఇక ఇక్కడ ఉన్న మా జిల్లా మంత్రి పాపం రైతు బంధు రాలేదు అని అడుగుతున్నారు కదా అని చెప్పి ఎవరు విలేకరు ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టండి అని మాట్లాడి, ఇప్పటికీ కూడా లక్షలాది మందికి రైతు బంధు రాలేదనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు బంధు కేసీఆర్ గారు ఎవరికి ఇచ్చినారో వాళ్ళందరికీ కనుక రైతు బంధు వచ్చిందని కనుక వెంకటరెడ్డి నిరూపిస్తే నేను మా అభ్యర్థిని విత్డ్రా చేస్తాను. మీరు రైతు బంధు అందరికీ వేసినామని చెప్తున్న అబద్ధం ఏదైతుందో అది నిజమని నేను నిరూపిస్తా, నువ్వు మీ అభ్యర్థిని పక్కా తప్పిస్తావా, చెంపలేసుకుంటావా? వెంకటరెడ్డి రావాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ దబాయిస్తూ ఓటేసిన ప్రజలు అడిగితే వాళ్ళని చెప్పుతూ కొడతానని భయపెట్టిస్తూ అధికార మదంతో వ్యవహరిస్తున్నాడు. పోలీసుని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాడు వెంకటరెడ్డి. నిజమే, మీరు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఇవాళ ప్రజల్ని ఓట్లు? 100 రోజుల్లోనే 200 మంది రైతులను పొట్టను పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత ఉందా? ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గంలో 2 మంత్రులు ఉండి 3.5 లక్షల ఎకరాలు ఎండబెట్టినందుకు వేయాలా మీకు ఓట్లు? దేనికి వేయాలి ప్రజలు? నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, ఎస్ఎల్బీసీ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్లో కావచ్చు, ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ లెవెల్ ఉన్ననాడు కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు. మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం విజ్ఞప్తి చేసిన వెంటనే రైతాంగం కొరకు నిబంధనలు ఇటట్టున్నా ఏ సమస్య ఉన్నా రైతులను బతికించుకోవడం ప్రధానం అని చెప్పి 508 లెవెల్ ఉన్ననాడు కూడా నీళ్ళు ఇచ్చి లక్షలాది ఎకరాలు కాపాడి కేసీఆర్ గారు. ఇలా నీళ్ళు అంతకంటే ఎక్కువ 515లోనే ఇవ్వాలని చేతగాని దద్దమ్మలు మీరిద్దరు జిల్లా మంత్రులు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? ప్రజల్ని ఓట్లేయమని, రైతుల్ని ఓట్లేయమని మాట తప్పి తేపకొకసారి మోసపూరితంగా డేట్లు మారుస్తున్నందుకు ఇస్తారా? అంతేకాదు రైతులకు పాపం బోనస్ ఇస్తాం, వడ్లకు బోనస్ ఇస్తాం అంటే రైతులు మాకు ఇస్తారు అనుకున్నాం మీరు 500, కానీ దళారులకు వ్యాపారస్తులకు ఇస్తున్నారు 500 బోనస్. రైతుల పొట్టగొట్టి వరుసగా గత 7-8 సంవత్సరాలు 2700 వచ్చిన సన్న రకం ధాన్యం ధర ఇవాళ 22, 21, 2000కి పడిపోయింది. ఎందుకు?
మిల్లర్ల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసి ఇవాళ అది పూడ్చుకోవడానికి రైతాంగాన్ని వాళ్ళకి బలిపెట్టారు. మీరు రైతు బంధు ఇవ్వక, రుణమాఫీ చేయక, బ్యాంకుల నుంచి లోన్లు రాక, ప్రైవేట్ వడ్డీలకు పోయి మళ్ళీ రైతాంగం అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. దీని కొరకు వేయాలన్నా మీకు ఓట్లు? దేని కొరకు అంటే ఏం చెప్పి అడుగుతారు ఓట్లు ఇవ్వాలి మీరు ప్రజల్ని? ఉచిత బస్సు అని చెప్పి ఆర్టీసీని ముంచుతున్నారు. 1400 కోట్ల అప్పు ఉంది ఇప్పటికీ ఆర్టీసీకి. ఈ ఎన్నికల తెల్లవారి నుంచి అది కూడా బంద్ అవుతుంది. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎన్నికల తెల్లవారి నుంచి ఎత్తేస్తారు వీళ్ళు. దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఒక్క హామీ కొత్తది ఇచ్చేది లేదు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళని చక్కగా లేకపోతున్నారు, మంచినీళ్ళని ఇవ్వలేకపోతున్నారు, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఛాలెంజ్ చేసి లెక్క తీద్దామా? గత 5 సంవత్సరాల్లో మోటార్లు ఎన్ని కాలినాయి? కరెంట్ మోటార్లు రైతులవి, వ్యవసాయ పంపు సెట్ల మోటార్లు ఎన్ని కాలినాయి? ఈ 4 నెలల్లోనే ఎన్ని కాలినాయి? ఎందుకు జరుగుతుంది? మీ చేతగానో పనిమాల దద్దమ్మలు మీ కొరకు ఓట్లేయాలన్నా? ప్రజలు దేనికి వేయాలి? రైతుల మోటార్లు కాలబెట్టింది వేయాలన్నా? వెంకరెడ్డి బుద్ధి ఉండాలి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని అసలు కేసీఆర్కి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది రాష్ట్రంలో. విద్యార్థులకు ఇస్తున్న 5 లక్షల కార్డు అడ్రస్ లేదు, 2500 మాట ఎత్తుతలేదు. అందుకే కాంగ్రెస్కు ముఖం లేదు. ప్రజలకు రావడానికి తప్పించుకొని తిరుగుతున్నారు దొంగల్లాగా. ప్రజలు బ్రహ్మాండంగా చైతన్యవంతం అవుతున్నారు. నల్లగొండలో తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి గెలుపు ఖాయం. నాపై నమ్మకం ఉంచి ఈ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అభ్యర్థిగా నియమించిన కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా నన్ను ఈ జిల్లా ప్రజలు ఎన్నుకున్నట్టయితే ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని రైతుల సమస్యల కొరకు పార్లమెంట్లో పోరాడతానని, అదేవిధంగా గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ ప్రకారం రావడానికి పోరాటం చేస్తానని చెప్పి, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతుల కొరకు అనుసంధానం చేస్తానని చెప్పి పోరాటం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 పథకాలు, అదేవిధంగా 420 హామీలను రావడానికి ప్రజలకు అందజేయడానికి పోరాటం చేస్తానని చెప్పి ఈ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు హామీ ఇస్తున్నాను.